చాలామందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉంటాయి. నేను చాలామంది ఇళ్ళకి వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు, స్వామి మా గృహంలో ఎప్పటి నుంచో ఒక విగ్రహం ఉంది, దేవతా మందిరంలో మేము ఎలా ఈ విగ్రహాన్ని ఉంచాలా, తీసేయాలా, ఏం చేయాలి మాకు అర్థం కావటం లేదు. అసలు ఎంత ప్రమాణంలో మేము విగ్రహాన్ని పూజ చేసుకోవాలి అంటే చూడండి, మనం ఒక దసరా నవరాత్రులు చేసిన లేదా గణపతి నవరాత్రులు చేసిన ఏం చేస్తున్నాం అంటే ఒక గణపతి బొమ్మని, అది మట్టితో చేసిందా ఇంకొకట ఏదైనా కావచ్చు, ఒక విగ్రహాన్ని ఒక రూపాన్ని తీసుకువచ్చి మనం అక్కడ ప్రతిష్ట చేసి ఆ విగ్రహానికి ముందర ఒక కలశంలోకి శక్తిని ఆవాహన చేసి పూజ చేస్తున్నాం. అంటే ఏమిటి, విగ్రహ ప్రమాణం ఎంతున్నా పరిమాణం ఎంతున్నా శక్తి కలశంలోకి ఆవాహన చేసుకుంటున్నాం. తాత్కాలికంగా ఆ 9 రోజులు గణపతిని ఆరాధన చేస్తున్నాం. మళ్ళీ ఆ గంగాదేవిలో గణపతిని తీసుకువెళ్ళి కలుపుతున్నాం. ఎందుకు మరి మనం ఇంత ఖర్చు పెట్టి ఈ గణపతిని లేదా అమ్మవారిని తీసుకువస్తున్నాం, పూజ చేస్తున్నాం, మరి వచ్చే సంవత్సరం కొనుక్కోకుండా అట్లాగే ఉంచుకోవచ్చు కదా అంటే, ఇక్కడ సంవత్సరం పొడుగున 365 రోజులు కూడా మీరు అక్కడ పూజ చేయగలిగినట్లయితే ఉంచుకోవచ్చు. ఒకవేళ 9 రోజుల తర్వాత మనం పూజ చేయడం కుదరదు అనుకున్నప్పుడు నిమజ్జనం చేసుకోవాలి. అలాగే మన గృహాల్లో కూడా చూడండి, మన గృహాల్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, మనం గృహంలో జీవితాంతము 365 రోజులు కూడా దేవతార్చన చేస్తాం. ఎందుకంటే మనం ఇక్కడ గృహాన్ని విడిచి వెళ్ళి ఒక సమాజంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి మనం పూజ చెయ్యం. మనం మన గృహంలో దేవతా మందిరంలో మన కులదేవత, ఇష్టదేవత, ఇలా మనం కొంతమంది దేవతల్ని ప్రతిష్ఠించుకొని వారికి మనం ప్రతి పండుగకి ప్రతి ఉత్సవానికి కూడా మనం గృహంలో ఉన్న దేవతా మందిరాన్ని అలంకరించుకుంటాం, గృహాన్ని అలంకరించుకుంటాం, పూజలన్నీ ఇంట్లో చేసుకున్న తర్వాత ఉత్సవాల్లో పాల్గొంటాం. ఇదే కదా మనం చేస్తున్నాం. అటువంటప్పుడు వెళ్ళిన ప్రతి చోట మనకు ఒక విగ్రహం ఉందండి, అది 1 అడుగు ఎత్తులో ఉంది, లేదా మాకు తరతరాలుగా వస్తుంది 2 అడుగుల ఎత్తులో ఉంది, మరి దీన్ని ఉంచుకోవాలా? చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. మరి మాకేమో రోజు పూజ చేయడం కుదరటం లేదు, లేదా పూజ చేస్తున్నాము అయినప్పటికీ ఈ విగ్రహం యొక్క పరిమాణం ఉండవచ్చా ఉండకూడదా అంటే, గృహంలో పూజ చేయాలి అనుకున్నప్పుడు అది ఏ విగ్రహమైనా సరే 6 అంగుళముల లోపల లేదా మన బొటని వేలి యొక్క పరిమాణం ఎంత ఉందో అంత పరిమాణంతో ఉంటే సరిపోతుంది. అలా కాకుండా ఇంకా పెద్దదైనప్పుడు అక్కడ మీరు నిత్యార్చన అనేటువంటిది 6 అంగుళాలకు పైన ఉన్నటువంటిది గృహంలో ఉండడం అంత మంచిది కాదు. కాదండి మరి మేము మాకు తరతరాలుగా వస్తోంది వంశాచారం అన్నప్పుడు మీరు అది ఒక తాత్విక భావనగా దేవతా మందిరంలో లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కబోర్డ్లో పెట్టుకుని దాన్ని మీరు అలా నమస్కారం చేసుకోవచ్చు. కానీ ఆవాహన, నైవేద్యము, షోడశోపచార పూజ ఇవన్నీ కూడా మీరు మీ గృహంలో చెయ్యాలి అనుకున్నప్పుడు 6 అంగుళముల లోపల ఉన్నటువంటి విగ్రహానికి మాత్రమే చేసుకోండి. మరి పెద్ద పెద్ద ఫోటోలు పటాలు ఉన్నాయి కదండి అంటే అవన్నీ ఉంచుకోవచ్చు. మనము రకరకాలైనటువంటి విగ్రహాలని, రకరకాలైనటువంటి దేవతల్ని, అన్ని రకాల దేవతల్ని, ఒక 15-20 రకాల దేవతల్ని పోగువేసి ప్రతి దేవతకి పూజ చేస్తూ ఉండాలి అంటే మన రోజు మొత్తం అక్కడే సరిపోతుంది. కాబట్టి మీ కులదేవత ఎవరు, మీ ఇష్టదేవత ఎవరు, లేదా ఇప్పుడు వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ పర్వదినంలో ఏ దేవతను ఆరాధించాలి అక్కడ వరకు మీరు ఆరాధన చేసుకోవచ్చు. పూర్తిగా సంసార జీవితాన్ని విడిచిపెట్టి దైవతారాధనలోనే ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడటం లేదు. సంసార జీవితంలో ఉంటూ దేవతారాధన చెయ్యాలి అనుకున్నటువంటి వ్యక్తులకి మనం చెబుతూ ఉన్నాం. కాబట్టి సంసారపరమైనటువంటి జీవితంలో ఉంటూ దేవతారాధన చేసే వ్యక్తులు 6 అంగుళముల లోపల ఉన్నటువంటి విగ్రహాలను మీరు పెట్టుకుని పూజ చేయవచ్చు.